యంత్రాంగంలో ఉండే వ్యక్తులు, అధికారులు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు. అయితే శారీరక కష్టపడుతున్నారు కానివ్వండి, దీన్ని ఒక బ్లూ ప్రింట్తో పాటు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ లేదు. ఒక్కసారి మనం ప్రజలకి తెలపాల్సిన అవసరం ఉంది. చాలా శక్తివంతమైన దేశాలు, అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, చైనా కావచ్చు, ఈరోజు అక్కడ పరిస్థితులు ఏంటి? వెంటిలేటర్లు లేని పరిస్థితి మనం బాగా అర్థం చేసుకోవాలి. దేన్నైనా ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి ఉండే దేశాల్లో అనేక, ఈరోజు మీడియాలో చూశారు, అక్కడ పనిచేసే నర్సెస్ మామూలుగా ఒక పేషెంట్ని ఎప్పుడు దేవుడి పైన వదిలేస్తారంటే, వీళ్ళు చేయాల్సిన ప్రతి కృషి చేసిన తర్వాత, వాళ్ళు మెడికేషన్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, దీన్ని మొత్తం ఆ వ్యక్తి పైన వాడిన తర్వాత ఇంకా దేవుడు ఇష్టం అని వదిలేస్తారు. ఒక నర్స్ చెప్తా ఉంది నిన్న, అమెరికా నుంచి ఐసీయూలో పనిచేసే నర్స్, ఫస్ట్ టైం మా చరిత్రలో మందులు కానీ ఇవ్వకుండా దేవుడే కాపాడాలని చెప్పే పరిస్థితికి ఒక అమెరికా వచ్చింది. ఒక యూరప్ అదే పరిస్థితిలో ఉంది. అయితే మన దేశంలో ఏం చేస్తున్నాం మనం? ఒక్కసారి మనం ప్రపంచం పరిస్థితి చూస్తే, ఈరోజు ఫిబ్రవరి 29 ప్రపంచంలో 86,000 కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ చైనా. 86,000 కేసులు. మార్చి 31కి, నెల తర్వాత 8,59,000 కేసులు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 86 నుంచి 8,59,000 కేసులు వచ్చింది. ఈ రోజుకి 20వ తారీఖు ఏప్రిల్, ఈ 20 రోజులకి 24 లక్షల కేసులు. ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేది కాదు, వ్యక్తిగతంగా మనం కానీ ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఒకసారి భారతదేశం కేసులు చూస్తే, ఫిబ్రవరి 29కి భారతదేశంలో ఎన్ని కేసులు అంటే 3 కేసులు ఉన్నాం మనం ఫిబ్రవరి 29కి. అదే మార్చి 31కి వచ్చినప్పుడు 1,397 కేసులు. అయితే 1,300 నుంచి ఈరోజు 20వ తారీఖుకి వస్తే 17,615 కేసులు. భగవంతుడికి తెలుసు మన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ టెస్ట్ చేశారో. లెస్ దెన్ 1%, 1% కన్నా తక్కువ పరీక్షలు చేసింది భారతదేశం. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాం అనే పరిస్థితికి ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు వస్తున్నారు. ఇక్కడ ఉండే పోలీస్, ఇక్కడ ఉండే డాక్టర్స్, ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ ఉండే మున్సిపల్ ఆఫీస్, ఇక్కడ మున్సిపల్ స్టాఫ్, వాలంటీర్స్, మీడియా వాళ్ళు అందరూ ఈరోజు కష్టపడుతున్నారు, అందరూ శ్రమిస్తున్నారు. దీంతో పాటు మనం చేయాల్సిన పనులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేయాల్సిన పనులు, ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ప్రభుత్వం ఏం చేయాలి? ఈరోజు చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఇంత క్రైసిస్లో కానీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళని అఖిలపక్ష మీటింగ్ ఎప్పుడైనా పిలిచి, ఇది మన రాష్ట్ర పరిస్థితి, ఎలాగ మీ అందరి సపోర్ట్ కావాలి, కేరళ ముఖ్యమంత్రిని చూడండి, సిగ్గు తెచ్చుకోండి. మీ మొహాన ఉమ్మేయాలనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఈ పరిస్థితుల్లో కానీ రాజకీయాలు చేస్తున్నారు మీరు. అఖిలపక్ష మీటింగ్ ఒకటన్నా పెట్టారా? ఎవరైనా పిలిచారా మీరు? ఈ పరిస్థితి ఇలాగుంది, అందరం కానీ కలిసి చేయాలి. రాజకీయంలో ఉండే, మీ దగ్గర ఉండే ఎక్స్పర్టైజ్ ఎవరైనా ఉంటే, మీ దగ్గర ఉండే తెలివిగల వాళ్ళు ఎవరైనా ఉంటే, అనుభవమైన వాళ్ళు ఎవరైనా ఉంటే, అందరు కలిసి ఒక చిన్న టాస్క్ ఫోర్స్ తయారు చేసి ఈ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం ఒక
కలిసి కట్టుగా పనిచేయాలనే ఆలోచన ఉందండి? ఆలోచన చేశారా? ఈరోజు లాక్డౌన్ అనేది దీనికి సంపూర్ణమైన సొల్యూషన్ కాదు. లాక్డౌన్ అనేది స్లో ప్రాసెస్, డిలే ప్రాసెస్, స్లో పాయిజన్. మీకు ఇది మందు కాదు. కరోనాకి మందు లేదు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వానికి, మీరు గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అని చెప్తున్నారు. మీరు చెప్పే ఈ జోన్లు ఎక్కడైతే వాళ్ళకి ఆ వ్యాధి లక్షణాలు కనిపించాయో వాళ్ళని పట్టుకొని మీరు జోన్ అని చెప్పేస్తున్నారు. ఈరోజు కరోనా వ్యాధి పాజిటివ్ ఉండి వ్యాధి లక్షణాలు లేనోళ్ళు, లక్షణాలు ఉండే వాళ్ళకన్నా ఎక్కువ మంది శాతం ఉన్నారు. ఈరోజు లక్షణాలు అందరికీ ఒకేసారి రావాల్సిన అవసరం లేదు. యాంటీబాడీస్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉండే నిరోధక శక్తిని బట్టి ఒక మనిషి పైన లక్షణాలు వచ్చేది నిదానంగా రావచ్చు. ఒక వ్యక్తికి 5 రోజుల్లో 6 రోజుల్లో రావచ్చు. ఇంకో వ్యక్తికి పాజిటివ్ ఉండి కానీ 1 నెల తర్వాత కానీ రాకపోవచ్చు. అతనిలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని బట్టి. అయితే ఇతనికి లక్షణాలు లేవని ఇంకొకరికి అది ప్రబలించే పరిస్థితి ఉండదని కాదు. దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇల్లు కాలిపోతే ఫైర్ ఇంజిన్ పోయి ఇల్లుని ఆ మంటల్ని ఆర్పినట్టు కాదు టెస్టులు చేయాల్సింది. అది ఒక విభాగం చేయాలి. అది ఎమర్జెన్సీ పనులు ఒక విభాగం చేయాలి. ఒక బ్లూ ప్రింట్ ప్రకారం కోంబింగ్ ఆపరేషన్ లాగా చేయాలి. ఈరోజు మనం చూస్తాం, మన సిఆర్పిఎఫ్ జవాన్లు మావోయిస్టుల పైన దానిపైన పోతారు యుద్ధానికి. ఎట్టపోతారు? ఒక కూంబింగ్ ఆపరేషన్ చేస్తారు. ఒక మూల నుంచి అందరూ ఒక కూమ్ లాగా తీసుకొని దూవుకుంటా పోతారు. మన ట్రాఫిక్ పోలీసుని పెట్టి మావోయిస్టుని పట్టుకోరు. మన లా అండ్ ఆర్డర్ పోలీసులను పెట్టి మావోయిస్టులను పట్టుకోరు. లా అండ్ ఆర్డర్ చేయడానికి వేరే వాళ్ళు, అక్కడ పోయి యుద్ధాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉండే కలెక్టరు వీళ్ళందరూ లా అండ్ ఆర్డర్ వాళ్ళు. ఈ పరిస్థితుల్లో చేయాల్సింది ఒక ప్రత్యేక చర్య చేయాలి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేయాలి. దీనికి మేము కోరేది ఏంటంటే, మీరు ఉండే ల్యాబ్లన్నింటినీ కంట్రోల్ తీసుకోండి, మ్యాక్సిమం టెస్టులు చేయండి. నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఒక 2-3 రోజుల్లో 2000 టెస్టులు చేసే పరిస్థితికి వస్తాం మేము అని చెప్పారు. 2000కు వచ్చినప్పుడు 10,000కి రావడానికి ఏంది సమస్య? ఏం చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఇబ్బంది ఉంది? మ్యాన్ పవర్ తక్కువ, ల్యాబ్ టెక్నీషియన్స్ లేరా, కిట్లు దొరకట్లేదా? ఇవి రకరకాలుగా చూడాలి. ఈరోజు ఒక పీసీఆర్ ల్యాబ్తోనే కాదు, ఇప్పుడు ట్రూ కిట్స్ ఏదో తెచ్చున్నారు. ఇన్స్టెంట్గా అరగంటలో మీకు రిజల్ట్ వచ్చేది. ఇంకోటి యాంటీబాడీ టెస్టింగ్స్ ఉన్నాయి. రకరకాలుగా ఈరోజు మనం ఏ మోతాదులో ఎంత కరోనా వైరస్ ఎంత క్వాంటిటీ ఉంది తెలవాలంటే ఎక్కువ టెస్టులు చేయాలి. మనం క్వాంటిటీ చూడట్లేదు, ఎన్ని మిలియన్ ఉంది అని చూడట్లే, ఎన్ని ట్రిలియన్ ఉంది అని చూడట్లే. మనం కరోనా వైరస్ మనం చూస్తున్నది పాజిటివ్గా నెగిటివ్గా ఉందా లేదా, దానికి పెద్ద ఎక్కువ సమస్య లేదు. ఎంత ఉంది అని కనుక్కోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మ్యాక్సిమం టెస్టులు చేయండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపు 33-34 లక్షల మంది ఉన్నారు. అయితే 8 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మీరు 8 లక్షలు చేయాల్సిందే. కుటుంబానికి ఒకరికన్నా మీరు టెస్ట్ చేయాలి, ఇంటికి ఒకరికి టెస్ట్ చేయండి. ఈరోజు ఒక వార్డులో 2500 ఇల్లులు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా 2000 టెస్టులు చేస్తే ఒక వార్డులో చేయండి. ఆ వార్డుని అప్పుడు డిసైడ్ చేయండి, ఇది గ్రీన్ జోన్లో వస్తుందా, రెడ్ జోన్లో వస్తుందా, ఎక్కడ తగ్గితే వాడికి చేసేది. అది కాదు. నేను మళ్ళా చెప్తున్నా, ఈ యొక్క స్లో డౌన్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల అనేక మంది త్యాగాలు చేస్తున్నారు. ఆర్థిక త్యాగాలు, ప్రాణ త్యాగాలు అన్ని చేస్తున్నారు. అయితే దీని అన్నిటికీ రిజల్ట్ రావాలంటే ప్రజల చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది.
ప్రభుత్వం టెస్టులు చేయండి, ప్రభుత్వం కిట్లు తెప్పియండి. ఏమి ఇన్ని రోజులు? నేను కేంద్ర ప్రభుత్వాన్ని కానీ చెప్తున్నా, మోడీ గారు ఏదో గంట కొట్టండి అని చెప్పి లాక్డౌన్ చేయడమే కాదు, లాక్డౌన్తో కుదరదు. మీరు ఇప్పటి నుంచే వెంటిలేటర్స్ చేయండి, వెంటిలేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటి నుంచే చెప్పేయండి. ఈరోజు మీరు పోతుండే రేట్ ఏంటి? ఫిబ్రవరి 29 3 కేసుల నుంచి ఈరోజు మనం ఎన్ని రోజులు? నెల ఒక 55 రోజులకి 3 నుంచి 17,600 కేసులకు వచ్చాం. 3 కేసులు ఎక్కడ? 17,600 కేసులు ఎక్కడ? ఒక్కసారి అర్థం చేసుకోండి. వీళ్ళందరూ దుర్మార్గులు, టెస్టులు సరిగ్గా చేయట్లేదు. టెస్టులు చేస్తే వీళ్ళందరూ కొడతారు వీళ్ళని. ఎందుకంటే డిసెంబర్లోనే మనకు తెలుసు పక్క దేశంలో ఏం జరుగుతుందో. ఇప్పుడు కానీ దానిపైన చర్యలు తీసుకున్నంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మాస్కులు తెచ్చుకోలేకపోతున్నాం. ఈరోజు చూస్తున్నాం మనం పిక్చర్లో, మన ముఖ్యమంత్రి ఒక మాస్క్ పెట్టుకొని దాన్ని చూపిస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా. ఈరోజు మాస్కులు కాదు నువ్వు ఆర్డర్ చేయాల్సింది, వెంటిలేటర్స్ ఆర్డర్ చేయాలి. వెంటిలేటర్స్ రెడీ చెప్పేయండి. ఈరోజు నేను చెప్పేది ఓకే, ఒక ఎమోషనల్గా మాట్లాడొచ్చు, ఎమోషనల్గా మాట్లాడే సమయం కానీ కాదు, రాజకీయాలు మాట్లాడే సమయం కానీ కాదు. నేను కోరేది ఒకటే, ఎన్ని ఫోల్డ్స్ పెరుగుతుంది? ఫిబ్రవరి 29 అంటే మార్చి 1కి 3 కేసులుంటే ఈరోజు 17,500 కేసులు ఉన్నాయంటే 3 ఎక్కడ 17,000 ఎక్కడ? ఏ రేట్లో పెరుగుతుంది చూడండి. మనం చేసిన టెస్ట్ 1% ప్రజలకే టెస్ట్ కానీ చేసింది, దానికన్నా తక్కువ చేసున్నాం. ఒక 135 కోట్ల జనాలు ఉంటే మనం చేసిన టెస్టులు వేలలో ఉందండి, వేలల్లో ఉంది టెస్టులు. అంతే 1,00,000 దాటినట్టున్నాయి. ఇప్పుడు 1,50,000 ఏదో అంటున్నారు ఇప్పుడు. ఇది మన పరిస్థితి. అందరూ అర్థం చేసుకోండి. ఈరోజు ప్రభుత్వం ముందుకు రండి, రాజకీయాలు చేయొద్దు, అందరిని కలిపి నైపుణ్యం ఉండే వాళ్ళని తీసుకోండి, వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ముందుకు రావాలని నేను కోరుతున్నా. అయితే ఇందులో భాగంగా ఈ లాక్డౌన్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వృత్తులు మనందరూ ఎక్కువ 70% 80% చేతి వృత్తులు పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ ఈరోజు వృత్తులు లేవు. ఏం చేయాలి? దాన్ని సమకూర్చుకోండి. ఎస్డిఆర్ఎఫ్ నిధులు అయిపోతే ఎన్డీఆర్ఎఫ్ నిధులు తెచ్చుకోండి. మీరు మళ్ళా అడగండి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు తేడానికి మీకు ఉండే టాలెంట్ని అక్కడ ఉపయోగించండి. చంద్రబాబు నాయుడిని తిట్టడానికి, ఇక్కడ ఒకరిని దూషించుకోవడానికి కాదు. మీ అనుభవం మీరు ఉపయోగించాల్సింది. మోడీ దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ నిధులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఎన్డీఆర్ఎఫ్ నిధులు తెచ్చి ఇక్కడ ఉండే పేదవాళ్ళని కాపాడండి. ఈరోజు 2 నెలలు ఈరోజు వాళ్ళకి ఏమి వృత్తి లేకుండా ఉంటే వాళ్ళకి జరగాల్సింది ఎట్టా? ఈరోజు అందుకోసమే తెలుగుదేశం ప్రభుత్వం తరపున ఈరోజు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలి అని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పవర్ బిల్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు అవసరం ఉన్నా లేకపోయినా ఇళ్లలో కూర్చొని ఫ్యాన్లు వేసుకొని, లైట్లు వాడుకొని, టీవీలు వాడుకొని, కంప్యూటర్స్ వాడుకొని ఈరోజు అందరికీ పవర్ బిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. వాళ్ళకి ఈ పరిస్థితుల్లో పవర్ బిల్ కానీ ఈ పేదవాళ్ళకి ఎవరైతే ఈ రేషన్ కార్డ్స్ ఉండవాళ్ళకి లేని పేదవాళ్ళకి కానీ సహాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ మీ దగ్గర ఉండే వాలంటీర్ వ్యవస్థని చక్కగా వాడుకొని హోమ్ డెలివరీ చేయండి. ఎక్కడ బయటికి రాకూడదు, ఒక శాంక్టిటీ ఉండాలి. ఈరోజు 6 నుంచి 9 అని చెప్పారు, అది ఒక పాపం. అది 6 నుంచి 9 మీరు పోయి మార్కెట్లు చూడండి, అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి ఒక ఉద్యోగం చేసినట్టు చేస్తున్నారు. మీరు శారీరకంగా కష్టపడట్లేదు అనట్లేదు, మీరు ఈ యొక్క కరోనాకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు అనట్లేదు. మీ అధికారులు అందరు కానీ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఫలితం ఎక్కడ? రిజల్ట్ ఎక్కడ? కాబట్టి మేము కోరేది ఒకటే, ఒక టాస్క్ ఫోర్స్ వేసి దీనిపైన చేయాల్సిన చర్యలు చేయండి. అదేవిధంగా ఈరోజు చెప్పక తప్పట్లేదు, అన్నా క్యాంటీన్ ఉండుంటే ఈరోజు పేదలు ఇంత ఆకలికి బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు.
ఇస్తున్నారు. చాలామంది ఈరోజు డోనార్స్ వచ్చి ఇస్తున్నారు. చాలామంది పోయి అన్నం పంచుతున్నారు. చాలామంది వెజిటేబుల్స్ పంచుతున్నారు. వాళ్ళందరికీ కానీ నేను దండం పెడుతున్నాను. వాళ్ళందరికీ కానీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నా, అభినందనలు తెలియచేస్తున్నా. అయితే ఇదే అన్నా క్యాంటీన్లో మనం రెగ్యులేటివ్గా ఒక ప్యాక్ చేసి అందరికీ భోజనాలు పేదవాళ్ళకి పంపించేవాళ్ళం. ఈ యొక్క వ్యాధి ఇంకా ప్రబలకుండా ఆపగలిగి ఉండేవాళ్ళం. కాబట్టి నేను కోరేది ఒకటే, ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించండి, ఇమ్మీడియట్గా ల్యాబ్స్ని కంట్రోల్ తీసుకోండి, ఇమ్మీడియట్గా అవసరమైన యాంటీబాడీ టెస్టింగ్స్ పైన పోండి అని కానీ కోరుతూ ఇది ప్రతిరోజు ఈ నెక్స్ట్ వచ్చే 20-30 రోజులు కానీ చాలా క్రిటికల్ ఈ దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి. కాబట్టి ప్రజలందరూ కానీ సహకరించి ఈ లాక్డౌన్ని సంపూర్ణంగా మీరు చేసుకోండి. మీ కుటుంబాన్ని, సమాజాన్ని కానీ కాపాడండి అని తెలియజేస్తుంది.